సనాతన ధర్మం అంటే నేను దానికోసమే డైలాగ్ మీరు ట్రైలర్లో కూడా కట్ చేశారని అనిపించింది నాకు. ఈ దేశంలో మగాడు బొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూస్తావా అన్నది. అంటే అది సనాతన మగాడు ధర్మాన్ని బొట్టు పెట్టుకుంటే కాదండి, మగాడు బొట్టు పెడితే చిన్న డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నారు, ఆ, అక్కడ మా హీరో చెప్పింది ఎలాగంటే ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో పెడితే. చూస్తావు. బొట్టు పెట్టడం అంటే జనరల్గా ఇప్పుడు మీరు చూస్తుంటారు క్రికెటర్ స్టార్ హోటల్స్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఆడపడుచులు వచ్చి బొట్టు పెడతారు. బొట్టు పెడతారు. అవును బొట్టు పెట్టేది ఆడపడుచుల పని, అవును వాళ్ళ సాంప్రదాయం. మగవాడు కూడా బొట్టు పెట్టుకుంటాడు. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నప్పుడు కూడా చెల్లో, అమ్మ, భార్య ఎవరో వచ్చి బొట్టు లేకపోతే పెడతారు. వదిన గారైనా ఎవరైనా బొట్టు పెడతారు ఎస్ కదా. అవును ఈ దేశపు మగాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా అనేది ఒక ఒక అగ్రెషన్, ఒక ఎమోషన్ నుంచి వచ్చే డైలాగ్ అది. అది మీరు సినిమాలో చూస్తే చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ నో అది నాకు అనిపించింది అనమాట. ఇది సనాతన ధర్మ ఆస్పెక్ట్ లో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగ అని భగవద్గీతలు చెప్పారు. నేను ఫస్ట్ టైం పోస్ట్ చేసినప్పుడు సనాతన ధర్మ సంస్థాపనార్థాయ అనేసా. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మీకు నిజంగానే ఎందుకంటే గర్వం, మీకు తెలుగు బాగా వచ్చు. ఎలాగైనా ఈ రోజుకి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న మాటని ఆ ఎక్స్టెన్షన్ ప్రీ ఎక్స్టెన్షన్ ఎవరు ఇవ్వలేదు సార్. సనాతన ధర్మ సంస్థాపన. యు ఆర్ ది ఫస్ట్ వన్ టు డూ అండ్ దట్. డీజేలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది. ఈ రోజుల్లో ఇంత చెడు, కలియుగంలో 3 పాదాలు చెడు అంటారు చూసారా. అవును అందుకే ట్విట్టర్లో 1/3 ట్రోలింగ్స్ ఉన్నా నేను ఆ పాజిటివ్ దాన్ని తీసుకునే ముందుకెళ్తుంటా. ఇది కలియుగం. ఇక్కడ 3 పాళ్ళు 3 అడుగులు అధర్మం ఉంటే ఒకే అడుగు ఉంటుంది. అవును మా దాంట్లో కొంచెం లెంత్ ఎక్కువైంది తీసేసిన తప్ప ఎందుకు ఇంత ఫైట్ చేస్తున్నావు నువ్వు అని హీరోని ఒకళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు, ఇది కలియుగము, ఈ కలియుగంలో ధర్మం ఒకే పాదము, అధర్మం 3 పాదాలు అని చెప్పినప్పుడు హీరో ఏమంటాడంటే ఆ ఒక్క పాదం నాది ఎందుకు అవ్వకూడదు, ఆ ఒక్క అడుగు నేను ఎందుకు వేయకూడదు అంటాడు.